తల్లిదండ్రులు పిల్లలను ఎలా ప్రభావితం చేయగలరు? పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా ప్రభావితం చేయగలరు అనేది ఒక చిన్న ఇంపార్టెంట్ యాక్చువల్ అది కాన్సెప్ట్. దీనికి నేను ఒక లైవ్ జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ మధ్య నేను ఒకటి పేరెంట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాను. దాంట్లో చాలామంది పేరెంట్స్ వచ్చారు. ఒక సెమినార్ కూడా కండక్ట్ అయిపోయింది. చాలామంది పేరెంట్స్ వచ్చారు. మేము డిస్కస్ చేస్తుంటే ఒక పెద్ద అతను వచ్చిండు అనమాట. పెద్ద ఆయన వచ్చేసి మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేస్తున్నాము, నేను చెప్తా వినండి అని ఆయన సలహాలు ఇచ్చిండు మాకు. ఏంటంటే ఆయన ఇంతకుముందు పిల్లలు పెంచినప్పుడు ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లో నుంచి ఫోన్ వస్తే నేను ఆఫీస్లో ఉన్నాను ఇప్పుడు మీతో మాట్లాడాలని చెప్పి ఫోన్ పెట్టేసి ఆయన పని అయిపోయినాక ఆయన ఫోన్ మాట్లాడేవాడట. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, వస్తే మా పిల్లలతో నేను ఉన్నాను, మా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను, దాని తర్వాత మీకు ఫోన్ చేస్తాను ఆఫీస్లో చెప్పేవాడట. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయింది. వాళ్ళకు ఆ పిల్లలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే, అరే ఇప్పుడు నీతో మాట్లాడాను, నేను మా అమ్మ నాన్నలతో ఎంజాయ్ చేస్తున్నాను, ఆ టైం అయిపోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు చెప్పినాడు. అంటే ఇంత అద్భుతమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు చెడిపోవడానికి కానీ లేదనుకుంటే వాడు పేరెంట్స్ ఇబ్బంది పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి పేరెంట్స్ చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఎవరు ఎంతవరకు ఉండాలని క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు అక్కడ. సో ఇలాంటి వాతావరణం ఎగ్జాక్ట్లీ యాసిస్ కాకపోయినా కానీ ఇలాంటి వాతావరణాన్ని పేరెంట్స్ అందరూ కూడా ఇచ్చినట్లయితే వాడు పిల్లల్ని డెఫినెట్గా సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి వాతావరణంలో పెరగాలి, ఇట్లాంటి అనుభవం పేరెంట్స్ పిల్లలకు ఇవ్వగలగాలి మనం. అంటే దీనికి కావాల్సింది ఏంటి? పేరెంట్ కొంత ఓపిక, కొంత టైం పిల్లల కోసం కేటాయించాలి. ఎంతసేపు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లు ఇవి కాకుండా పిల్లలకి ఏది అవసరమో అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇచ్చినట్లయితే వాళ్ళు పిల్లలు పేరెంట్స్ ప్రభావితం పడతారు అనమాట. పేరెంట్స్ చెప్పినట్టు వింటారు.